నేటి సమాజంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంది అంటే, అరే ఒక్కొక్కరికేమో అదృష్టం నక్కతోక తొక్కినట్టు వరిస్తుంటే, మనకేంటి ఈ కష్టం, ఈ దురదృష్టం మనకంటే ఒక అడుగు ముందు జంపు చేసి మరీ మనకంటే ముందు ఉంటుంది. ఈ కష్టాలు మనకే ఎందుకొస్తున్నాయి? దేవుడికి మనం ఒక్కరమే కనిపించామా? ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండంగా మనకే ఈ దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నాడు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా అనుకుంటారు. కాకపోతే తెలియని జీవిత సత్యం ఏంటంటే, ఎంత గొప్ప వాడైనా ఏదో ఒక రూపంలో దేవుడు కష్టం అనేది రుచి చూపించే వెళ్తాడండి. కష్టం విలువ తెలియజేసే వెళ్తాడు. బండ్లు ఓడలు, ఓడలు బండ్లు. జీవితం తారుమారు కావడానికి ఒక్క నిమిషం చాలండి, కష్టం విలువ తెలవడానికి. అలా ఎప్పుడూ దేవుడు పక్షపాతి కాదు అస్సలు. ప్రతి ఒక్క మనిషికి కష్టం అంటే ఏంటి అని చూపించే వెళ్తాడండి. ఎందుకంటే అన్ని అదృష్టాలే ఉంటే మనిషి ఎక్కడ ఆగడు కదా, అణిగి మణిగి ఉండాలి కదా. అందుకే కష్టం విలువ తెలియజేసే వెళ్తాడు. మీరు తీసుకునే నిర్ణయాలు మీ పిల్లల భవిష్యత్తుకి అది పూలబాట కావాలి. అలాగే మీరు మంచివారు అని నిరూపించుకోవడానికి మీ సొంత డబ్బా అవసరం లేదండి. సమయం సందర్భం వచ్చినప్పుడు అదే బయటపడుతుంది. సముద్రాన్ని అడుగుతారా, నీ లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయి, అవి నాకు కావాలి అని అడుగుతారా? సమయం సందర్భం వచ్చినప్పుడు అలల రూపంలో అవే బయటపడతాయి. ఏమో అదృష్టం వరించచ్చేమో. జీవితం అదృష్టమయంగా మారడానికి నిమిషం సమయమైనా చాలండి. ఆ దేవుడు తలుచుకుంటే జీవితాలను అదృష్టంగా మార్చుతాడు, దురదృష్టంగా కూడా మార్చుతాడు. అలాగే గాలికి దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అంటే ఎంతవరకు కరెక్టు? దానికి నీవు కూడా చేతులు జోడించాలి, దాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి, కష్టపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి తగ్గట్టుగా, ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఏదో ఒకరోజు ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఆ దేవుడికి మేము కనిపిస్తలేమా, ఇన్ని కష్టాలను ఎదుర్కొంటున్నాం అని అనుకుంటూనే ఉంటారు. కానీ అది పొరపాటండి. ఏదో ఒకరోజు మీకు మంచి చేసే వెళ్తాడండి దేవుడు. ఇది బాగా గుర్తుంచుకోండి.